ప్రపంచవ్యాప్తంగా రాజరికాలు, డిక్టేటర్స్, టోటాలిటేరియన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ స్థానంలో ప్రజాస్వామ్య పరిపాలన ఎక్కువ దేశాల్లో రావడానికి కారణం వ్యక్తిగత స్వేచ్ఛ సంరక్షించాలి అనేదే ప్రాతినిధ్యం వహిస్తోంది. అందుకే భారత రాజ్యాంగంలో వ్యక్తిగత హక్కుల కోసం ప్రాధాన్యతనిస్తూ వాటిని రక్షించడానికి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇవ్వడం జరిగిందన్న విషయం పరిపాలిస్తున్న ప్రభుత్వాలు గుర్తించకపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రాతియుగం పరిపాలన అనే అభిప్రాయం కలుగుతుందని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ తెలియజేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా నిర్ధారణ చేయడం జరిగిందని, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ న్యాచురల్ రైట్స్ విచ్ కెనాట్ బి అబ్రికేటెడ్ ఆర్ అబ్రిడ్జ్డ్ అనే విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసుల విషయంలో కనీస ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం, పై విషయంలో హైకోర్టు స్పందించి ముందస్తు బెయిల్ ఇవ్వటం చూస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడమేనని, ఇది ఒక విధంగా పౌరులకు రాజ్యాంగం నిర్దేశించినటువంటి గురుతర బాధ్యతని న్యాయస్థానాలు నిర్వహించడమేనని అభిప్రాయపడ్డారు. ఈ విధంగా కేసులు పెట్టే విషయంలో ప్రభుత్వంలో ముఖ్యంగా అందులో వ్యవహరిస్తున్నటువంటి అధికారులు చర్యల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సుందరత్వం వ్యక్తిగత హక్కుల్ని కాపాడడంతోనే ముడిపడి ఉందని, న్యాయబద్ధంగా హక్కులను కాపాడలేకపోతే నియంతృత్వ పాలన అవుతుందని, దాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉందని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో పాలకపక్షం, ప్రతిపక్షాలు రెండు ముఖ్యమైనవి అని, ఆ రెండు సక్రమంగా తమ పాత్ర నిర్వహించాలని, ఆ నిర్వహణ అదుపు చేయవలసింది చివరకు ప్రజలేనని, ఆ విధంగా ప్రజలు ముందుకు వచ్చి తమ వంతు భాగస్వామ్యం తాము తీసుకోవాలని, అదే ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడడం జరుగుతుందని పిలుపునిచ్చారు. ప్రపంచంలో అనేక వ్యవస్థలలో రాజరికాలు, డిక్టేటర్షిప్స్, టోటాలిటేరియన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ స్థానంలో ప్రస్తుతం అనేక దేశాలు ప్రజాస్వామ్యాన్ని అడాప్ట్ చేసుకున్న సందర్భం ఒక్కసారి అధ్యయనం చేస్తే ప్రాథమిక హక్కులు అనేవి అతి ముఖ్యమైన హక్కులు, ప్రజాపాలక హక్కులు, వాటిని కాపాడాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క విధానం ఈవేళ రావడం జరిగింది. అటువంటి సందర్భంలో ఆ యొక్క విధానం లేనప్పుడు ఈనాడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటట్లు రాత్రియుగానికి మనం వెళ్ళినట్లే అన్నటువంటి విధానంతో మా అందరం ఆలోచనలు చేస్తున్నాము అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా నిర్ధారణ చేయడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ ఆర్ న్యాచురల్ రైట్స్ విచ్ కెనాట్ బి అబ్రిడ్జ్డ్ ఆర్ అబ్రికేటెడ్ అన్నటువంటి జడ్జిమెంట్ కూడా ఆంధ్రుడు అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిగా కాకస్ బారా కూడా ఇదే జడ్జిమెంట్ ఇచ్చారు. అందుకే సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇవాళ పెట్టడం జరిగింది. అటువంటి సందర్భంలో ఈ యొక్క సెపరేషన్ ఆఫ్ పవర్స్ ద్వారా ఈ యొక్క ప్రజా హక్కులు ప్రజలకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంటుంది అని చెప్పి మేము ఈ సందర్భంగానే మనం చేస్తున్నాము. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈవేళ చంద్రబాబు నాయుడు గారి తాలూకా బెయిల్ విషయాల్లో కూడా హైకోర్టు రాజ్యాంగ పద్ధతులను దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇది చాలా సంతోషం. ఎందుకంటే వ్యక్తిగత హక్కులు అనేవి చాలా ముఖ్యమైన హక్కులు. అటువంటి పరిస్థితుల్లో ఆ హక్కుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత కేవలం జ్యుడిషియరీదే కాదు, అధికారులు ఈ విషయంలో ఎటువంటి భంగపాటు కూడా వ్యక్తులకి లేని విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి మేము ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం. అదే సందర్భంలో ప్రజాస్వామ్యం అంటే సింగిల్ పార్టీ కాదు. ప్రజాస్వామ్యం అంటే